2005 వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేసి తద్వారా పారిశ్రామిక కేంద్రాలుగా తీర్చిదిద్ది స్థానిక యువతకు ఉపాధి కల్పించి తీర ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పి కొత్తపల్లి మండలంలోని పొన్నాడ, మూలపేట, రమణక్కపేట, శ్రీరాంపురం గ్రామాలకు చెందిన రైతుల వద్ద నుండి సుమారు 10,500 ఎకరాల భూమిని సేకరించి దాదాపు 20 సంవత్సరాలు కావస్తున్నా ఎటువంటి పరిశ్రమలు స్థాపించకుండా సేకరించిన భూములను చేతులు మార్చుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, రైతులను దగా చేయడమేనని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తోటి చెంగల్రావు పేర్కొన్నారు. అలాగే ఎస్సీజెడ్ బాధిత రైతు కుటుంబంలో ఒకరికి తక్షణమే ఉద్యోగం, ఉపాధి కల్పించాలని, లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి నెలకు 15,000 రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం తొండంగి మండలాల పరిధిలో 10,500 ఎకరాల భూసేకరణ, బలవంత భూసేకరణ తీసుకున్నారు. రైతుల దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు ఇచ్చి తర్వాత అడిషనల్గా ఇంకో 2 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకోవడం జరిగింది. భూములు తీసుకొని ఈ రోజుకి 20 ఏళ్ళు అయింది. ఎస్సీజెడ్ 20 ఏళ్ళు అయినా 3-4 యజమానులు మారారు తప్ప ఆ తీసుకున్న ఏ ఉద్దేశంతో భూములు తీసుకున్నారో, పరిశ్రమల కోసం తీసుకున్నారో పరిశ్రమలు రాలేదు. పరిశ్రమలు తీసుకొని వీళ్ళు ఎవరైతే రైతులకు ఉద్యోగాలు ఇస్తున్నారో ఉద్యోగాలు ఇవ్వలేదు. భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారిపోయి భిక్షకాలుగా మారిపోయారు. ఆ ప్రాంతంలో ఉన్న కూలీలు వలస కూలీలుగా మారి దూర ప్రాంతాలకు పోవడం జరిగింది. మరి తొండంగి, కొత్తపల్లి మండలాల్లో ఇంతమంది రైతులని బీదలుగా మార్చేసి భూములను ఖాళీగా పెట్టుకొని అంత దుర్మార్గంగా ఎస్సీజెడ్ ప్రవర్తిస్తూ ఉంది. దీనిపైన అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. రైతులపైన అనేక మంది పైన తప్పుడు కేసులు పెట్టారు. ఈ రోజు కూడా తిరుగుతూ ఉన్నారు. న్యాయం కోసం అడిగితే తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి ఈ భూమిని వేరే వాళ్ళకి రియల్ ఎస్టేట్ రూపంలో వేరే వాళ్ళకి అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి పరిశ్రమల కోసం మేము భూములు ఇస్తే మీరెందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు? మీరెందుకు రైతులకు ఇచ్చిన హామీల్లో ఉద్యోగాల్లో భాగంగా ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు R&R ప్యాకేజ్ ఇవ్వలేదు? ఎందుకు ఆ ప్రాంతంలో కాలేజీలు పెడతానన్నారు, ఇంజనీరింగ్ కాలేజీ కడతాన్నారు, పాలిటెక్నిక్లు కట్టి మీ బ్రతుకులన్నీ కూడా మార్చేస్తాం, ఉన్న ఫలంగా ఇంతకన్నా మెరుగైన జీవితాన్ని ఇస్తామని చెప్పి ఎందుకు మీరు మాట తప్పారు? ఎందుకు ఈ రైతులను మోసం చేశారని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా సరే వచ్చిన ప్రభుత్వం మరి రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు మేలు చేయాలని, రైతుల వైపున పోరాడాలని, రైతుల వైపున పోరాడుతున్న మాకు అండగా నిలబడి రైతుల సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారికి 3 డిమాండ్లతో మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. డిమాండ్ నెంబర్ 1, అభివృద్ధి చేసిన భూమిలో ప్రతి ఎకరాకి 2 సెంట్లు ఇవ్వాలని, అలాగే ప్రతి ఎకరాకి అదనపు నష్టపరిహారం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అంతేకాకుండా ఇంతవరకు ఉద్యోగాల పేరుతో మోసగించిన వీళ్ళందరికీ కూడా తక్షణం ఉద్యోగం ఇవ్వండి. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఒక్క కుటుంబానికి 10 నుంచి 15,000 రూపాయలు భృతి ఇమ్మని కూడా డిమాండ్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మరి దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ని రప్పించి 15 రోజుల్లో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం చూపిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఖచ్చితంగా ఇది పరిష్కారం అవ్వకపోతే ఎస్సీజెడ్లో ఎలాంటి పరిశ్రమలు రానివ్వం, కట్టనివ్వం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ భూములు అలాగే ఉంటాయి. అవసరమైతే ఆ భూముల్లో మరి తిరిగి మేమే వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్, మాది పొన్నాడ గ్రామ పంచాయతీ కొత్తపల్లి మండలం. మేము రైతుల బాధ్యతలు మేమందరూ కూడా. అయితే వేళ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. మాకు సుమారుగా 20 సంవత్సరాల నుంచి భూమి తీసుకొని మాకు ఏ ఫ్యాక్టరీ కట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మాకు జాబ్ కార్డులు కూడా ఇచ్చారు. ఈ జాబ్ కార్డులకు మాకు ఉద్యోగాలు ఇస్తానని, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ జాబ్ కార్డు ఇవ్వలేదు. కంపెనీలో కూడా ఏ ఫ్యాక్టరీ కట్టలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా దగ్గర తీసుకున్న భూములకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇల్లు కట్టుకోవడానికి అమ్ముతున్నారు. వీళ్ళు ప్రైవేట్గా కంపెనీలు కట్టుకొని వీళ్ళకి ఈ జాబ్ కార్డులు ఇచ్చి మాకు ఇల్లు స్థలాలకు అమ్ముకుంటున్నారు. అయితే మరి మా దగ్గర తీసుకున్న కంపెనీలు కడతాను తీసుకున్నారు, కానీ వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి మా దగ్గర భూములు 40 లక్షలకి 50 లక్షలకు అమ్ముకుంటున్నారు. మాకు 5 లక్షలు ఇచ్చి మరి అది ఈవేళ ఇంకా కొంతమంది భూములు తిరిగి ఇచ్చేసారు. వాళ్ళేమో 1.5 కోటి అమ్ముకుంటున్నారు. అయితే ఇప్పుడు మమ్మల్ని 5 లక్షలకే ఇబ్బంది పెట్టి మా బ్రతుకు తెరులు పోయి మేము సర్వనాశనం అయిపోయి రోడ్డు పాలు పట్టాం. కానీ దీన్ని ప్రభుత్వం గుర్తించి తప్పనిసరిగా న్యాయం చేస్తారని ఇప్పటివరకు చేసాం. వాళ్ళ గురించి ఇప్పుడైనా న్యాయం చేస్తారని మేము మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం. నా పేరు కొన్ని వెంకటరమణ, ఎక్స్ సర్పంచ్ కోనపాపేట.